హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఎస్కే రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఏబీసీ పలావ్, అదేనండి ఆలు బీట్రూట్ క్యారెట్ పలావ్ ఎలా రెడీ చేయాలో చూద్దాం. చాలా సింపుల్గా ఉంటుందండి. ఏమీ లేదండి, దీనిలో మనకు ముఖ్యంగా కావాల్సినవి ఆలు బీట్రూట్ క్యారెట్ అంతేనండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బీట్రూట్ అనగానే చాలామంది రైస్ ఏమైనా స్వీట్ ఫ్లేవర్ వస్తుందనో లేదంటే రెడ్ కలర్ వచ్చేస్తుందనో అనుకుంటారు. అలా ఏం జరగదండి, సేమ్ పలావ్ లాగే వస్తుంది. కావాలంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీని రెడీ చేయడానికి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి, 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దీంట్లో మసాలాలు వేసుకోవాలి. బిర్యానీ ఆకు, షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగాలండి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనకు కావాల్సినవి మెయిన్గా ఆలు, క్యారెట్, బీట్రూట్ అంతేనండి. మొదటగా ఆలు వేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో క్యారెట్ వేసుకోవాలి. బీట్రూట్ లాస్ట్లో వేసుకోవాలండి, ఎందుకంటే బీట్రూట్ వేస్తే ఇవన్నీ రెడ్గా అవుతాయి కాబట్టి బీట్రూట్ అనేది లాస్ట్లో వేసుకొని ఒకసారి కలుపుకోవాలంతే. బీట్రూట్ వేసాక ఎక్కువగా కలపకూడదండి, ఒకసారి కలిపితే సరిపోతుంది. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కడిగి పెట్టుకున్న బియ్యంలో వేసుకోవాలి. నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ అలాగే 1 గ్లాస్ నార్మల్ రైస్ తీసుకున్నానండి. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. అన్నీ వేసాక ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను రైస్ కుక్కర్లో వండుతున్నానండి, మీరు నార్మల్గా కూడా స్టవ్ పైన వండుకోవచ్చు. నార్మల్గా వండినా ఎక్కువగా కలపకూడదండి. ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్విచ్ ఆఫ్ అయ్యాక మూత ఓపెన్ చేసి చూడాలి. దేనికదే విడివిడిగా వస్తుందండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా రైస్ ఎంత చక్కగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. బీట్రూట్ అంటే తినని వాళ్ళు కూడా ఇలా పలావ్ చేస్తే చాలా బాగా తింటారు. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలు బీట్రూట్ క్యారెట్ పలావ్ రెడీ అయిపోయింది. తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత రెడీ అయిన పలావ్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా రైస్ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా పలావ్ చేస్తే చక్కగా తింటారు. చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి.
చాలా బాగుంటుందండి. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఏ కర్రీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ ఏ కర్రీలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ వచ్చేసి ఏఎస్కే రెసిపీస్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.